హలో! కానమోకు కథావచనం, మోహనవచనం పరిజ్ఞాన హితబాండం, నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం, నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపు మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు మిత్రుడు కేవి కృష్ణయ్య విశ్లేషణాంశంగా పెన్షన్ వ్యవస్థ పరిణామాలు, అదే పెన్షన్ అవస్థ పరిణామాలుగా కూడా. ఇక వినండి ఈ అంశాన్ని. మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు అవగాహన నిమిత్తం పెన్షన్ వ్యవస్థ పరిణామాలు, పెన్షన్ అవస్థ పరిణామాలుగా ఇక వినండి. న్యూ పెన్షన్ స్కీమ్ నుంచి తమిళనాడు ఎడ్యూర్డ్ పెన్షన్ స్కీమ్ వరకు భారతదేశంలో ఉద్యోగుల పెన్షన్ విధానంపై లోతైన విమర్శనాత్మక విశ్లేషణను మిత్రుడు కేవి కృష్ణయ్య, ఆంధ్రప్రదేశ్ గెజిటెడ్ అధికారులు జేఏసీ వారు అందజేసిన ఈ అంశాన్ని అవగాహన నిమిత్తం మన శ్రోతలకు వినిపిస్తున్నాను. ఇక వినండి. ఆ క్రమంలో ఇటీవల తమిళనాడు ప్రభుత్వం తమిళనాడు ఎడ్యూర్డ్ పెన్షన్ స్కీమ్కు సంబంధించిన విధి విధానాలపై స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న పరిపాలనా నిర్ణయంగా మాత్రమే చూడాల్సిన విషయం కాదు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ విధానంపై కొనసాగుతున్న అసంతృప్తి, ఆందోళన, విధానపరమైన వైఫల్యాల నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుంటే తమిళనాడు గవర్నమెంట్ ఇచ్చిన ఉత్తర్వులు ఒక రాజకీయ పరిపాలన సంకేతంగా కూడా భావించాల్సి వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ అనేది ఉద్యోగ వ్యవస్థలోని ఒక విభాగం మాత్రమే కాదు. అది పాలనా వ్యవస్థ స్థిరత్వానికి, ఉద్యోగుల నైతికతకు, ప్రజాసేవ నాణ్యతకు నేరుగా అనుసంధానమైన అంశం అది. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం ప్రవేశపెట్టిన తమిళనాడు ఎడ్యూర్డ్ పెన్షన్ స్కీమ్ భారతదేశంలో పెన్షన్ విధానంపై సాగుతున్న చర్చను ఒక కీలక దశకు తీసుకొచ్చింది. ఇది ప్రజాసేవకు జీవితాంతం అంకితమైన ఉద్యోగుల పట్ల రాష్ట్రం వహించాల్సిన బాధ్యత స్వరూపం ఏమిటి అనే మూల ప్రశ్నను మరింత స్పష్టంగా ముందుకు తెస్తుంది. ఈ క్రమంలో న్యూ పెన్షన్ స్కీమ్ నేపథ్యం, ఒక విధాన మార్పు, అనేక పరిణామాలు అనే విధానంగా పరిశీలిస్తే 2004 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పెన్షన్ విధానం, అదే న్యూ పెన్షన్ స్కీమ్, అప్పటి వరకు కొనసాగిన ఓల్డ్ పెన్షన్ స్కీమ్ విధానానికి పూర్తిగా భిన్నమైన దృక్కోణాన్ని ప్రవేశపెట్టింది. అప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్ అనేది రాష్ట్ర హామీ ఆధారిత సామాజిక భద్రతా వ్యవస్థగా ఉండేది. న్యూ పెన్షన్ స్కీమ్తో ఆ భావన మారి పెన్షన్ను ఒక వ్యక్తిగత పెట్టుబడి పథకంగా మార్చివేశారు. ఈ మార్పు వెనక ప్రధాన వాదన ఏమిటంటే, భవిష్యత్తులో పెన్షన్ భారం భరించలేము అన్న ఆర్థిక ఆందోళన. కానీ ఈ ఆందోళనకు పరిష్కారంగా ఎంచుకున్న మార్గం ఉద్యోగుల వృద్ధాప్య భద్రతను మార్కెట్ రిస్కులకు అప్పగించడం కావడాన్ని గమనార్హంగా తీసుకోవాలి. ఆర్థిక సంస్కరణల పేరుతో సామాజిక భద్రతా బాధ్యతను క్రమంగా ఉద్యోగుల భుజాలపైకి మళ్లించారు. ఇక రాష్ట్రాల పాత్ర, వెనకడుగు స్పష్టమవుతున్న దశను పరిశీలిస్తే, న్యూ పెన్షన్ స్కీమ్ అమలయ్యాక కేంద్రాన్ని అనుసరించి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అదే మార్గాన్ని అనుసరించాయి. దీని ఫలితంగా రాష్ట్రాలు తమ సంపూర్ణ సామాజిక భద్రతా బాధ్యతల నుంచి క్రమంగా వెనక్కు తగ్గినట్లయింది. ఉద్యోగ సంఘాలు
పెన్షనర్ల సంఘాలు ఎన్నో ఏళ్లుగా వ్యక్తం చేస్తున్న అసంతృప్తి ఈ విధాన వైఫల్యానికి ప్రత్యక్ష సాక్ష్యం. ఈ నేపథ్యంలో తమిళనాడు అష్యూర్డ్ పెన్షన్ స్కీమ్ అటువంటి హైబ్రిడ్ నమూనాలు ఒక రాజకీయ రాజీ పరిష్కారంగా కనిపిస్తున్నాయి. అయితే ఇది సమస్య మూలాన్ని తాకుతుందా, లేక లక్షణాలను మాత్రమే తగ్గించేందుకు చేసిన ప్రయత్నమా అన్న ప్రశ్నకు ఇంకా స్పష్టమైన సమాధానం లేదు. మరి సంక్షేమ రాజ్యంలో పెన్షన్ ఆర్థిక ఖర్చు కాదు అనేది గమనించాలి. సంక్షేమ రాజ్య భావనలో పెన్షన్ అనేది ఖర్చు అంశం కాదు, అది మానవ మూలధనంపై చేసిన పెట్టుబడి. ప్రభుత్వ ఉద్యోగి తన అత్యంత ఉత్పాదక సంవత్సరాలను ప్రజాసేవకు అంకితం చేస్తాడు. ఆ సేవ వల్ల ఏర్పడే పరిపాలన స్థిరత్వం, చట్టపాలన, ప్రజాసేవల నాణ్యత ఇవన్నీ దేశాభివృద్ధికి పునాది. అలాంటి సేవకు ప్రతిఫలంగా వృద్ధాప్యంలో భద్రత కల్పించటం ఆర్థిక భారంగా కాకుండా సామాజిక బాధ్యతగా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనిని విస్మరించటం సంక్షేమ రాజ్యపు మూలతత్వాన్ని బలహీనపరుస్తుంది. పెన్షన్ రాజ్యాంగాత్మక సామాజిక ఒప్పందంగా గమనించాలి. భారత పరిపాలనా వ్యవస్థలో పెన్షన్ ఎప్పుడూ దయాదాక్షిణ్యంగా ఇచ్చే ప్రయోజనం కాదు. అది రాష్ట్రం, ఉద్యోగి మధ్య ఏర్పడిన రాజ్యాంగాత్మక సామాజిక ఒప్పందం. ప్రభుత్వ ఉద్యోగి ఆయన చేసే సేవా కాలంలో అనేక హక్కులను స్వచ్ఛందంగా త్యాగం చేస్తాడు. ఒక ఉద్యోగి మాట స్వేచ్ఛ పరిమితమవుతుంది, రాజకీయ కార్యకలాపాలు నిషేధించబడతాయి, ఆర్థిక స్వేచ్ఛలు కట్టడి చేయబడతాయి. ఉద్యోగి విషయంగా ఈ త్యాగాలకు ప్రతిఫలంగా వృద్ధాప్యంలో గౌరవప్రదమైన జీవన భద్రత కల్పించాల్సిన బాధ్యత రాష్ట్రంపై ఉంటుంది. ఇది దానం కాదు, ఇది పరస్పర రాజ్యాంగ బంధం. న్యాయస్థానాల తీర్పులు ఈ విధానానికి కంచె వంటివిగా మనం గుర్తించాలి. భారత న్యాయ వ్యవస్థ ఈ అంశంపై స్పష్టమైన మార్గదర్శకత్వం ఇచ్చింది. డిఎస్ నకారా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఆ కేసులో పెన్షన్ను వాయిదా వేసిన జీతంగా ప్రకటించడం ద్వారా అది సేవకు అంతర్భాగమని తేల్చింది. అలాగే జితేంద్ర కుమార్ శ్రీవాస్తవ వర్సెస్ జార్ఖండ్ రాష్ట్రం కేసులో పెన్షన్ను ఆర్టికల్ 300A కింద రక్షిత ఆస్తి హక్కుగా గుర్తించింది. ఈ తీర్పులన్నీ కలిపి ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. పెన్షన్ అనేది ప్రభుత్వ దయపై ఆధారపడిన ప్రయోజనం కాదు, అది చట్టపరంగా రక్షిత హక్కు. 24/7 అనే సేవా బాధ్యత ఉద్యోగి జీవితం ఎలా నియంత్రితమవుతుందో చూడండి. ప్రభుత్వ ఉద్యోగం సాధారణ ఉద్యోగంలా కాకుండా ఒక జీవితాంత సేవా ఒప్పందం. ఫండమెంటల్ రూల్స్, కండక్ట్ రూల్స్ ఉద్యోగి వ్యక్తిగత, ఆర్థిక, సామాజిక జీవితాన్ని కట్టడి చేస్తాయి. వ్యాపారం చెయ్యలేడు, ప్రైవేటు ఉద్యోగం చెయ్యలేడు, అదనపు ఆదాయం సంపాదించలేడు ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న పరిస్థితిలో. ఈ పరిమితులన్నీ రాష్ట్ర ప్రయోజనాల కోసమే విధించబడతాయి. అలాంటి ఉద్యోగిని ఉద్యోగ విరమణ తర్వాత మార్కెట్ దయాదాక్షిణ్యాలకు వదిలేయడం నైతికంగా కూడా పరిపాలనా పరంగా కూడా సమర్థనీయం కాదు ఎట్టి పరిస్థితుల్లోనూ. మార్కెట్ ఆధారిత పెన్షన్ అనుభవంలో విఫలమైన నమూనాగా తేటతెల్లమైంది. మార్కెట్ పెట్టుబడులు
వృద్ధాప్య భద్రత ఇస్తాయి అన్న వాదన సిద్ధాంతంగా ఆకర్షణీయంగా కనిపించినా అనుభవంలో అది నిలబడలేదు. ద్రవ్యోల్బణం, మార్కెట్ పతనాలు, ఆర్థిక మాంద్యాలు న్యూ పెన్షన్ స్కీమ్ ఆ పెన్షన్లను తీవ్రంగా ప్రభావితం చేశాయి. అనేక మంది ఉద్యోగులు ఉద్యోగ విరమణ సమయంలో ఆశించిన స్థాయి పెన్షన్ను పొందలేకపోతున్నారు. ఓల్డ్ పెన్షన్ స్కీములో చివరి జీతంలో సుమారు 50% వరకు స్థిరమైన భద్రత లభిస్తే, న్యూ పెన్షన్ స్కీములో అది 15-20% పరిమితమవుతుంది. ఈ వ్యత్యాసమే ఉద్యోగుల అసంతృప్తికి మూల కారణం. ఎష్యూర్డ్ పెన్షన్ ఆ విధాన వైఫల్యానికి మౌన అంగీకారం మాత్రమే. తమిళనాడు ఎష్యూర్డ్ పెన్షన్ స్కీములో ఎష్యూర్డ్ పెన్షన్ అనే పదాన్ని ప్రవేశపెట్టడం ద్వారా మార్కెట్ ఆధారిత విధానం ఉద్యోగుల వృద్ధాప్య భద్రతను పూర్తిగా నిర్ధారించలేకపోయింది అన్న విషయం పరోక్షంగా అంగీకరించబడింది. కానీ ఈ అంగీకారం సరిపోదు. ఎష్యూర్డ్ అనే పదం కేవలం నామమాత్రంగా కాకుండా చట్టబద్ధ హామీగా మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తమిళనాడు ఎష్యూర్డ్ పెన్షన్ స్కీమ్ ఎందుకు పాక్షిక సవరణగానే మిగులుతుంది అన్నది పరిశీలిస్తే, తమిళనాడు ఎష్యూర్డ్ పెన్షన్ స్కీములో ఉద్యోగులపై 10% వాటా విధించడం ద్వారా రాష్ట్ర బాధ్యత కొంతమేర ఉద్యోగులపైకి మళ్ళినట్లుగా కనిపిస్తుంది. కనీస పెన్షన్ ఫార్ములా, భవిష్యత్ సవరణలు ఇవన్నీ నోటిఫికేషన్లపై ఆధారపడటం వల్ల దీని దీర్ఘకాలిక స్థిరత్వంపై అనుమానాలు ఉన్నాయి. అందువల్ల తమిళనాడు ఎష్యూర్డ్ పెన్షన్ స్కీమును సంపూర్ణ పరిష్కారంగా కాకుండా ఒక మధ్యంతర రాజీ చర్యగా చూడాల్సి వస్తుంది. ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు విధాన విరుద్ధతను పరిశీలిస్తే, కొద్ది కాలం పదవిలో ఉన్న ప్రజాప్రతినిధులకు జీవితాంతం పెన్షన్లు లభిస్తుండగా 30-35 సంవత్సరాలు నిరంతరంగా పరిపాలనను మోసిన ఉద్యోగులు తమ వృద్ధాప్య భద్రత కోసం తామే నిధులు సమకూర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడటం తీవ్రమైన విధాన విరుద్ధతను సూచిస్తుంది. ఇది సమానత్వం, న్యాయం, ప్రజాస్వామ్యం వాటి విలువలపై ప్రశ్నలు లేవనెత్తుతుంది. పెన్షన్ ఖర్చు కాదు, అది సామాజిక పెట్టుబడి. ప్రపంచంలోని సంక్షేమ రాజ్యాల అనుభవం స్పష్టంగా చెబుతుంది. పెన్షన్ అనేది ఖర్చు కాదు, సామాజిక పెట్టుబడి. భద్రత గల వృద్ధులు కుటుంబాలను ఆదుకుంటారు, ఆర్థిక వ్యవస్థలో వినియోగాన్ని నిలబెడతారు, సమాజంలో స్థిరత్వాన్ని తీసుకొస్తారు. వృద్ధాప్య భద్రతను నిర్లక్ష్యం చేసే రాజ్యం దీర్ఘకాలంలో అస్థిరతకు దారితీస్తుంది. ఓల్డ్ పెన్షన్ స్కీమ్, దాని పట్ల డిమాండ్, అది భావోద్వేగం కాదు, అవసరం అని గుర్తించాలి ప్రతి పౌరుడు కూడా. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పట్ల డిమాండ్ను కేవలం ఉద్యోగుల భావోద్వేగ స్పందనగా లేదా గతానికి మోహంగా చిత్రీకరించటం ఒక సరళీకృత దృష్టికోణం మాత్రమే. వాస్తవానికి ఈ డిమాండ్ ఆర్థిక వాస్తవాలపై, పరిపాలనా అనుభవాలపై, రాజ్యాంగ సూత్రాలపై ఆధారపడిన అవసరం. ద్రవ్యోల్బణం నిరంతరంగా పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగ విరమణ అనంతరం స్థిర ఆదాయం లేకుండా జీవించటం సాధ్యం కాదు. ఓల్డ్ పెన్షన్ స్కీములో ఉన్న ద్రవ్యోల్బణానికి అనుగుణమైన పెన్షన్, ఆ డిఆర్, డిఏ, డియర్నెస్ రిలీఫ్, డియర్నెస్ అలవెన్స్, ఆ లింకేజ్ వృద్ధాప్యంలో జీవన వ్యయాలకు అనుసంధానమైన భద్రతను అందిస్తుంది. ఇది విలాసం కాదు, జీవనావసరం. కుటుంబ భద్రత కూడా ఓల్డ్ పెన్షన్ స్కీములో
కీలక అంశం. ఉద్యోగి మరణానంతరం కుటుంబానికి కుటుంబ పెన్షన్ లభించడం ద్వారా ఆధారపడిన సభ్యులు అకస్మాత్తు ఆర్థిక సంక్షోభంలో పడకుండా ఉంటారు. ఇది కేవలం ఉద్యోగికి కాదు, అతని కుటుంబానికి రాష్ట్రం ఇచ్చే భరోసా. సంక్షేమ రాజ్యంలో ఈ బాధ్యతను మార్కెట్ మీద వదిలేయటం నైతికంగా కూడా సమర్థనీయం కాదు. సార్వభౌమ హామీతో కూడిన జనరల్ ప్రావిడెంట్ ఫండ్, అది కూడా ఓల్డ్ పెన్షన్ స్కీముకు మూల స్తంభం. ఇది ఉద్యోగి తన జీతం నుంచి పొదుపు చేసుకున్న మొత్తానికి పూర్తి భద్రత, స్థిర వడ్డీ, ప్రభుత్వ హామీని కల్పిస్తుంది. మార్కెట్ రిస్క్ లేకుండా దీర్ఘకాలిక పొదుపుకు ఇది అత్యంత విశ్వసనీయ సాధనం. న్యూ పెన్షన్ స్కీమ్లో ఉన్న పెట్టుబడి అనిశ్చితులు, మార్కెట్ పతనాల ప్రభావం దృష్టిలో పెట్టుకుంటే జనరల్ ప్రావిడెంట్ ఫండ్ అవసరం మరింత స్పష్టంగా అర్థమవుతుంది. ఇక వృద్ధాప్యంలో గౌరవం అనే అంశం సంఖ్యలతో కొలవలేనిది అయినప్పటికీ ప్రజాసేవకు జీవితాంతం అంకితమైన ఉద్యోగికి అది మౌలిక హక్కు. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఉద్యోగిని ఉద్యోగ విరమణ తర్వాత కూడా ఆర్థిక స్వావలంబనతో ఇతరుల మీద ఆధారపడకుండా జీవించే జీవన అవకాశం ఇస్తుంది. ఇది ఉద్యోగి వ్యక్తిగత గౌరవానికే కాదు, పరిపాలనా వ్యవస్థ పట్ల సమాజంలో ఉన్న విశ్వాసానికి కూడా దోహదపడుతుంది. ముఖ్యంగా ఓల్డ్ పెన్షన్ స్కీమ్కు వ్యతిరేకంగా తరచూ వినిపించే అధిక ఆర్థిక భారం అనే వాదనను కూడా వాస్తవపరంగా పునఃపరిశీలించాల్సిన అవసరం ఉంది. పెన్షన్ వ్యయం అనేది ఒక్క సంవత్సరపు ఖర్చుగా కాకుండా రాష్ట్రం తన మానవ మూలధనంపై చేసిన దీర్ఘకాలిక పెట్టుబడికి ప్రతిఫలంగా చూడాలి. ఉద్యోగుల భద్రతను నిర్లక్ష్యం చేయడం వల్ల ఏర్పడే అసంతృప్తి, న్యాయ పోరాటాలు, పరిపాలనా నాణ్యత పతనం వంటి పరోక్ష ఖర్చులు తరచు లెక్కల్లోకి తీసుకోబడవు. అందువల్ల ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పట్ల డిమాండ్ అనేది గతాన్ని తిరిగి తీసుకురావాలన్న భావోద్వేగ ఆరాటం కాదు. అది భారతదేశం వంటి సంక్షేమ రాజ్యంలో ఉద్యోగ భద్రత, సామాజిక న్యాయం, పరిపాలన స్థిరత్వం కోసం ఉన్న న్యాయమైన అవసరం. ఈ వాస్తవాన్ని గుర్తించకుండా పెన్షన్ విధానంపై చేసే ఏ సంస్కరణ కూడా పూర్తిగా సమర్థవంతమైనదిగా నిలవదు. తమిళనాడు ఎష్యూర్డ్ పెన్షన్ స్కీమ్ ఒక ముఖ్యమైన రాజకీయ విధానపరమైన అడుగు అయినప్పటికీ అది సంపూర్ణ పరిష్కారం కాదు. పెన్షన్ అనేది జీవితాంతం ప్రజాసేవకు ప్రతిఫలంగా లభించే రాజ్యాంగ హక్కు. దానిని ఆర్థిక భారంగా చూడటం సంక్షేమ రాజ్యపు మూలతత్వానికి విరుద్ధం. ఈ సత్యాన్ని విస్మరించడం వలస పాలన కాలం నాటి ఉద్యోగ దృష్టికోణానికి తిరిగి వెళ్ళడమే అవుతుంది అనేది గుర్తించాలి పౌరులు, పౌర సమాజం, ప్రభుత్వాలు. అనేది ఈ పెన్షన్ వ్యవస్థ అవస్థ పరిణామాలు అని అంటూ మిత్రుడు కేవి కృష్ణయ్య, వీరు గెజిటెడ్ అసోసియేషన్ బాధ్యులుగా ఈ వివరణాత్మక విశ్లేషణను అందజేసిన మీదట ఆంధ్రప్రదేశ్ గెజిటెడ్ అధికారులు జేఏసీ ఆయన బాధ్యుడిగా అందజేసిన ఈ అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు
మీ కానమోకు స్వరంలో అవగాహన నిమిత్తం వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.